సంతోష్ ఏమోయా ఏ ఇక్కడికి దగ్గరలో పాలవాగు అని ఒక సుందరమైన ప్రదేశం ఉంది. నువ్వు చూసావా? చూడలేదే. నువ్వు చూడలేదు, విజయ చూడలేదు. నేను కూడా అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది. ఈ రోజు మన ముగ్గురం అక్కడికి వెళుతున్నాం. ఓ షూర్, వెళ్దాం. రండి. విజయ, అక్కడే నిలబడిపోయావు? కమాన్ ఐసే. ఫ్యాంటాస్టిక్. 6 మైళ్ళు సొరంగం తవ్వారా? వెరీ ఇంట్రెస్టింగ్ అంకుల్, వెరీ ఇంట్రెస్టింగ్. అవును, ఇక్కడ ఏం పడేసినా 6 మైళ్ళ అవతలే తేలేదు. సంతోష్, మనిషి ఎంత మంచివాడైనా కొన్ని పరిస్థితుల్లో రాక్షసుడుగా మారి దారుణాలు చేస్తాడు. సంతోష్, మనిషి మరొక మనిషిని హత్య చేయటంపై నీ అభిప్రాయం? అటువంటి విషయాలు నాకేం తెలియదు. పదండి, అక్కడ ఒక వ్యాలీ ఉంది, చూద్దాం పదండి. ఓకే, లెట్స్ గో. సంతోష్, ఇదే పాలవాగు అంటే ఎలా ఉంది? ఓహో, చాలా సుందరంగా ఉంది మాయ. సౌందర్యం పక్కనే భీభత్సం కూడా ఉంటుంది సంతోష్. మామయ్య, నీ బండి తోటలో వదిలేశాను, ఇక్కడుందేమిటి? నా రథాన్ని ఆ పై నుంచి తోసి పారేసింది. నువ్వు తెచ్చిన బోట్ని కత్తితో పొడిచి ముక్కలుగా చింపి పారేసింది నేనే. ఎందుకు మామయ్య, ఎందుకు ఇలా చేసావు? ఎందుకంటే ఆ రథంలో నా విద్యను కూర్చోబెట్టి తిప్పావే, అందుకు. నా సైకిల్ మీద నా విద్యను కూర్చోబెట్టి తిరిగావే, అందుకు. నీ బోట్లో నా విద్యను ఎక్కించుకుని షికార్లు కొట్టావే, అందుకు. సంతోష్, ఎందుకురా నువ్వు ఇక్కడికి వచ్చావు? పోరా, వెళ్ళిపోరా. ఈమె నా విద్య, నేను ఈమె బాబుని. ఈ విద్య కొరకనే బాబురా ఈ ఆనంద్. సంతోష్, నీకు తెలీదురా, ఈ విద్య బాబుని వదిలి ఒక్క క్షణం కూడా బ్రతకలేదురా, ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. పిచ్చి పట్టింది. ఏమన్నా? నీకు పిచ్చి పట్టింది. సంతోష్, ఆనందుకు పిచ్చి పట్టింది. నేను విజయన్ బాబు, నేను విజయన్ బాబు, నేను